ముందు అంటారు. అల్లు తీరు పిల్ల ఇల్లు తీరు ఆకిలు అంటారు. కొడుక మల్లికార్జున అటువంటిగా శివుడే ఇద్దరు భార్యలతో వేగుతలేడు. ఇవాళ నాకు వచ్చిన వంతు నీకు వచ్చిందిరా మల్లయ్యో. నీ వంతులున్న వైకుంఠం తప్పది నాయనా. అటువంటి కైలాసంలో కొడుకును కూర్చోబెట్టిండు. మర్యాదానికంటే ఎడుపులున్న మగ ప్రపంచంలో పుట్టలే పుడితే దక్కని ఆలస్యమైతే కొరితో సమానం అనుకుంటూ భగవంతుడు మల్లన్న పార్వతమ్మ ఈ 3 వందలు పడవలసిండు. మర్యాదాని అటువంటి 4 వందలు పడవలసిండు. అటువంటి దేవ జంగమయ్యో పిండాలు చేసిండు. అంజుర పొలవులు తాపరం చేసి అరిచేతులంజనం పెట్టి ఆకుపుటం పెట్టి కడి యోగమంతా కన్నవారు చూశాను. ఎవరికి సంతానం ఇవ్వాలి అటువంటి ఎవరిళ్ళల్లో అమ్మాయి ఉట్టాలని ప్రపంచమంతా పార చూస్తే ముదముతో రే పెళ్ళె ముద్దుల రే పెళ్ళె కనిగ రే పెళ్ళె కాంతిగల్ల రే పెళ్ళెవాడ రే పెళ్ళవాడు లోపల తీరు తీరు గొల్లలు తిరువంతుల వారు పుడమేగల వారు కోసారి వారు సన్నవారు పుల్లవారు సమాన తీరుడు కోటికి గొల్లలు 100కి 50,000 అటువంటిగా ఏమముళ్ళంతా ఎక్కువ ఎర్రగొల్ల కుల ఉన్నది. ఆ ఎర్రగొల్ల మారయ్యా ఎర్రగొల్ల మల్లసారి నది కాబట్టి ముత్తం పట్టేది ముఖ్యాలు జోలే కట్టుకున్నాడు. దేవదంగమయ్యా 62 కాగితముల దంగమయ్యా దేవ దంగమయ్యా 32 దంగమయ్యా దంగమయ్యా కమల కుషగాడికి వచ్చి గట్టగొట్టిండు ఇట్లా పోయేటోడు నా ఇంటి ముంగటికే వచ్చి గట్ట కొడతాడు. అట్లా పోయేటోడు నా కుషగాడికే వచ్చి శంకు వాడుతుండు. ఈ ముండ కొడుకున్నాడు వచ్చిన మాట అంటే నాకు వచ్చిన వాళ్ళు వచ్చేది వస్తాడా ఏదో నా దోషగాని పెట్టి తోలుతాగా పెట్టి నా చేయంతా లొట్టబడ్డది లొట్టబడు దానికి రాములేదు పెట్టి నా చేయంతా లొట్టబడ్డది ఎంతో ఏం కాదు. ఏం చేసింది మరియు అయిన శాటల ముక్కిపోయిన అటువంటి మూలకున్న కుండలు ముక్కిపోయిన జొన్నలున్నాయి. మురిపోయిన శాటల పోసుకున్నది. సంగమని పెట్టి వస్తారని ముచ్చాల మునిగొంగ అటువంటి నెత్తి మీద కప్పుకొని నేనేం చేతులున్నావో దేవుడు ఆ గల్ల మాద్రసారి మాద్రసానో
సంగమయ్యా నేను ఒకటి అడిగితే మన కోపమా ఒక్కరిగా నీ అయ్యమ్మని ఏం పోయిందా 2 అడుగు 2 అడగాలా అడుగు నీ అయ్యమ్మని ఎవరు పోయిందా అమ్మ భక్తురాలికే ఇంటి వాళ్ళు అందరూ బయట వాళ్ళు శాపం పెడతా మరి శాపం పెడితే నీ ముఖమే చెప్తుంది నీ ముఖం ఎత్తుంది నీ ముఖం మంచిగా పొంగేసుకొని వచ్చినావుగా నేను ఇంతవరకు పొగళ్ళ ముఖం చూడలే మరి ఎవరి ముఖం చూసినావు ఇంకా బుగ్గ ఆయన మొగ ఆయన కదా మరి బుగ్గ మొగల ముఖం చూడడానికి బుగ్గ ఆయన ముఖం చూసినా